మరి మీకెందుకు షాడో మంత్రిగా పేరు వచ్చింది? ఏంటండి భూదందాలు బాగా చేశారు, గనులకు బాగా లీజులు ఇప్పించారు. బాగానే మరి మీరు ఏమీ చేయలేదంటున్నారు కదా, అంటే మీ హయాంలోనే, అంటే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు, ఇతర గారి జనార్దన్ రెడ్డి గారి మీద కావచ్చు, ఎన్ని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో అక్రమ లీజులు ఇచ్చారంటూ మీ హయాంలో పనిచేసిన శ్రీలక్ష్మి, ఐఏఎస్ శ్రీలక్ష్మి గారిని కూడా అరెస్ట్ చేశారు. మిమ్మల్ని కూడా సిబిఐ విచారించి పంపించింది. అయితే కేంద్రంలో యూపీఏ సర్కారు ఉండటంతోనే మిమ్మల్ని వదిలిపెట్టారు, లేకపోతే ఆ ఉచ్చులో సబితా ఇంద్రారెడ్డి గారు కూడా బిగుసుకుపోయేవారు. ఓకే, ఆరోపణలు అన్నారు కదండి, ఆరోపణలు చేశారు, కేసు అయింది, కోర్టులో ఉంది, న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది. డెఫినెట్గా వాస్తవాలు ఏంటో బయటపడతాయండి. అంటే సిబిఐ ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు విచారించారు? అంటే ఇంతకన్నా ఎక్కువ మాట్లాడాను, ఎందుకంటే అది కోర్టులో నడుస్తుంది కాబట్టి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడాను. వేరే కేసు అయితే ఇంకేదైనా మాట్లాడతాను. అది సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది, కోర్టులో నడుస్తున్నదని బయట డిస్కస్ చేయకపోవడమే మంచిది. అంటే మీరు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా మొత్తం కూడా అన్ని బాధ్యతలన్నీ కూడా కార్తిక్ రెడ్డి గారే చూశారు. మళ్ళీ ఆ మాట మాట్లాడద్దు. అంటే మొత్తం తీసుకుంటే అప్పుడు రాయలసీమ అంటేనే ఫ్యాక్షన్కి పెట్టింది పేరు. రాయలసీమలో ఫ్యాక్షన్ నేతలంతా కూడా నేరుగా వచ్చి కార్తిక్ రెడ్డి గారిని కలిశారు. పరిటాల రవిని హత్య చేసిన నిందితులతో కూడా కార్తిక్ రెడ్డికి నేరుగా పరిచయాలు ఉన్నాయి. మద్దల చెరువు సూర్యనారాయణ కావచ్చు, భాను కిరణ్ కావచ్చు, వీళ్ళతో నేరుగా పరిచయాలు ఉన్నాయి. వాళ్ళతో కలిసి భూదందాలు ఇష్టానుసారం చేశారు. మీరు లిస్ట్ తీయండి ఇప్పుడు కూడా. నేను ఇప్పుడు మేము అధికారంలో లేం కదండి, ఇప్పుడు లిస్ట్ తీయండి. మంత్రిగా ఉన్నప్పుడు 1,00,000 మంది వస్తారండి, ఇంటికి 1,00,000 మంది వస్తారు, రకరకాల మనుషులు వస్తారు. వాళ్ళ వెనకాల ఏముంటుందో మాకు సంబంధం ఉండదు. వాళ్ళు ఏ పని మీద వచ్చారో అదే చూస్తాం. ఇంటికి వచ్చినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు రండి కూర్చోండి అని చెప్పడం సంస్కారం. దానంత మాత్రమే వాళ్ళ వెనకాల ఉన్న బిజినెస్లతో వాళ్ళకి సంబంధం ఉందనో, లేకపోతే వాళ్ళ వెనకాల ఉన్న ఫ్యాక్షనిస్ట్తో వాళ్ళకి సంబంధం ఉందనో ఇలా అంటగట్టడం భావ్యం కాదు. అదే మీరు చెప్తున్న వ్యక్తులందరూ సూరి కావచ్చు, భాను కావచ్చు, ఎవరైనా చాలా మందితో పరిచయాలు ఉన్నాయి. మరి వాళ్ళందరినీ ఎందుకు అనట్లేదండి? కార్తిక్ రెడ్డి ఒకడే ఎందుకు దొరికినాడు అంటే సబితమ్మ టార్గెట్. సబితమ్మ సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, సబితమ్మని ఏమన్నా దొరకదు. కాబట్టి సబితమ్మని టార్గెట్ చేయాలంటే ఎవరు కనిపిస్తుంది వెనకాల? కార్తిక్ కనిపిస్తుంది. కార్తిక్ టార్గెట్ చేస్తే సబితమ్మ టార్గెట్ అవుతుంది. ఇది మా పార్టీలో ఇంటర్నల్గా జరిగిన రాజకీయం. చెప్పండి కార్తిక్ గారు, భానుకిరణ్ గారితో మీకు అతి సమీప సంబంధాలు ఉన్నాయి అంటుంటారు కదా, భానుకిరణ్ గారితో మీకు ఎలాంటి పరిచయం ఉండేది? నాకు అసలు పరిచయమే లేదండి భానుతో. భానుకిరణ్ అనే వ్యక్తితో నాకు అసలు పరిచయమే లేదు. భానుకిరణ్ చేసిన ప్రతి ల్యాండ్ సెటిల్మెంట్ వెనుక మీ హస్తం ఉందని నాకు కూడా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకు ఆ ప్రచారం వచ్చిందని నాకు కూడా చాలాసార్లు అనిపిస్తుంది. నాకు కూడా భానుకిరణ్ అనే వ్యక్తితో నేను ఎప్పుడైనా కూర్చొని మాట్లాడినే కానీ, భానుకిరణ్ అనే వ్యక్తితో నేను ఎప్పుడైనా ఎక్కడైనా కలిసి ఏదో వ్యాపారం ఏదో చేసిన ఏదో ఒక సందర్భం తీసుకొని చెప్పినా కూడా బాగుంటుంది. కానీ మీకు ఆయనకు సంబంధాలు ఉన్నాయంట కదా, మీకు ఆయన జనరల్ డిస్కషన్ జరిగినంత మాత్రం సంబంధాలు ఎట్లయితే ఇప్పుడు మీరు వచ్చారు, మీతో మాట్లాడుతున్నాము, మీకు ఆయనకు సంబంధం ఉన్నట్టేనా? ఇంకా దేంట్లో అట్లా కనీసం ఇలా కూర్చొని మాట్లాడే దాఖలాలు కూడా లేవు కదా. కార్తిక్ పలానా ల్యాండ్ విషయం అంటే సరే చూసే నువ్వు చూసే బాను వెనకాల నేను ఉన్నాను కదా, ఇది బాగానే ఉంది. అసలు నేను ఆ వ్యక్తినే కలవలేదన్నా అంటుంటే మీరు కూర్చొని ల్యాండ్ దందా చేశారంటారు. ఒక విషయం అండి, మరి పత్రికల్లో అంతా ఆ రోజు పెద్ద అదే కదా. సరే పత్రికలు వచ్చిన దానికి వాస్తవంలో ఆ రోజు అమ్మగారు చెప్పినట్టు తను ఒక స్థానంలో ఉన్నారు. అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కొన్ని మంది పేపర్లు, ఛానళ్ళు ఆ రోజు చాలా ఇబ్బంది పెట్టాయి. వాస్తవానికి నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను, దాన్ని వ్యక్తిగతంగా ఇబ్బంది పడ్డాను. అసలు నాకు ఏది సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి నా తల మీద రుద్దడం ఏంటో నాకు అసలు అర్థంగానే లేదు. నాకు వాస్తవానికి ఒకసారి మీరు నాకు రాజకీయంగా ఎదగాలని ఆలోచన ఉన్న వ్యక్తిని, ఏదో ఒక రోజు రాజకీయంగా పోటీ చేయాలన్న వ్యక్తిని ఎవరైనా ఫ్యాక్షనిస్ట్తో సంబంధం పెట్టుకుంటారా? పెట్టుకొని భూదందాలు ఎవరైనా చేస్తారా? అసలు నాకు సంబంధం లేని దాని విషయం కథలుగా బయట రాజకీయంగా రాణించాలంటే డబ్బు అవసరం కదా, భూదందాలు చేసే డబ్బు దండికి వస్తుంది. డబ్బులు అవసరం, రాజకీయాలనే సంపాదించాలని ఎక్కడుందండి రూలు? డబ్బుల కోసమే రాజకీయాలకు వస్తారని ఎట్లా అనుకుంటారు మీరు? డబ్బులతో రాజకీయాలకు సంబంధం మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, డబ్బుల కోసమే రాజకీయాలకు వచ్చిన కుటుంబం కాదు మాది. భవిష్యత్తులో కూడా అట్లా ఉండదు మా ఆలోచన. దట్స్ ఆల్. సేవ కోసమే వచ్చామంటారు. 100%. నమస్కారం అండి, నేను మీ సబితా ఇంద్రారెడ్డిని. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు ఐ డ్రీమ్స్లో తప్పకుండా చూడండి.